అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసింది. దాదాపు 4.5 ఏళ్ల నుంచి త్వరలో డిఎస్సి అని చెప్పి చివరికి మినీ డిఎస్తో నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు శాసనసభ చివరి రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ మీద కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతున్నాం. మెగా డిఎస్ మీద ప్రకటన చేయాలని చెప్పి అడుగుతున్నాం. నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టి 6,100 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 23,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడమ తిప్పారా? ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు. జియో నంబర్ 117 పేరుతో ఉపాధ్యాయులను రద్దు చేస్తున్నారు. అన్నీ రద్దు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు రద్దు చేస్తారు, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో ఏ రకంగా అయితే నిరుద్యోగులు ఉసురు తగిందో ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారు. ఇప్పటికైనా ముక్కు నెల రాసి తప్పును అంగీకరించి మెగా డిఎస్ మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డివైఎఫ్ఐగా అనేక సందర్భంగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి నిర్బంధాల చేత పోలీసు యంత్రాంగం చేత అనగదొక్క ప్రయత్నం అప్రజాస్వామిక ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్సిని ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్తి నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని